మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేము రాగానే పూర్తి చేస్తాం. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. భూమి, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అన్ని ప్రభుత్వానివే, ఉద్యోగాలు గవర్నమెంట్ వారి జీతాలు ఇచ్చేది కూడా ప్రభుత్వమే, ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేటు వ్యక్తులు. ఇది స్కామ్ కాకపోతే మరేంటి? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. కొత్త వైద్య కాలేజీలు ఆసుపత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక జీతాల రూపంలో 1200 కోట్లు ప్రజాదానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. ఆ మెడికల్ కాలేజీలను 5000 కోట్లతో పూర్తి చేయవచ్చు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్కి వివరించాం. మా పోరాటం ఇంతటితో ఆగదు. న్యాయ పోరాటంతో పాటు ప్రజల్లోకి వెళ్ళి పోరాటం కూడా చేస్తాం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి గవర్నర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని కోరుతూ ప్రజా ఆకాంక్ష గవర్నర్కు నివేదన. చంద్రబాబు, మీకు చేత కాకపోతే అలా వదిలేయండి. మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుందని అక్కస్తో ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు. బాబు అసంబద్ధ నిర్ణయాలు భవిష్యత్ తరాలకు శాపం అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం, కోటి సంతకాలు, వినతి పత్రాలు నిన్న రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చారు. అంటే ప్రజల తాలూకా నిరసన, ప్రజల తాలూకా అసంతృప్తి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ఎట్లా ఉంది అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా తీసుకెళ్ళి ఇచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఎందుకంటే సరే, మీకు 164 సీట్లతోని గవర్నమెంటు ఫామ్ చేశారు. గవర్నమెంట్ డెసిషను క్యాబినెట్ ఏది తీసుకుంటే అది పాస్ అయ్యింది, అది వేరే విషయం. కానీ ప్రజా తీర్పు చూడాలి, ప్రజల అభిష్టాన్ని గౌరవించాలి. మనకు ఓట్లు వేశారు కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏది మొత్తుకున్నా యాగి పెట్టినా మనం ఏం చేయొచ్చు, ఏదంటే అది చేయొచ్చు, అమ్ముకుంటాం అంటే కుదరదు. లిటరల్గా ఈ అమ్మేస్తున్నారు మెడికల్ కాలేజీని. పదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, ఇవి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది, గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. కొన్నేళ్ల తర్వాత గవర్నమెంట్ పూర్తిగా తీసుకుంటుంది. కొన్నేళ్ళు అంటే ఎన్నేళ్ళు? ఆ కొన్నేళ్ళు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? 50 సంవత్సరాల, 30 సంవత్సరాల, 20 సంవత్సరాల, 10 సంవత్సరాల? మరి ఆ కొన్నేళ్ళు ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళ పైసలు ఏమైనా పెట్టుబడి పెడతారా, లేదా పెత్తనం చేస్తారా? లేదు, పెత్తనమే చేస్తాడు అంటే ఎందుకు ఇవ్వాలి? లేదు, వాళ్ళు పైసలు పెట్టుబడి పెడతారంటే వాళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టినోడు లాభం లేకుండా వదిలేస్తారా? డబ్బు పెట్టుబడి పెట్టిండు పెట్టుబడిదారంటే లాభం కోసం పెడతాడు. మరి ఆ లాభం ఎవరిపైన? ప్రజలపైన. మళ్ళీ టోల్ గేట్లు పోల్చుతున్నారు. నేషనల్ హైవేస్ చేస్తున్న పీపీ పద్ధతులు అవి గవర్నమెంట్ కాదు ప్రైవేట్ అయితే అంటే కావు. ప్రైవేటు పెత్తనం చేస్తుంది దానిపైన. ప్రైవేట్ వాళ్ళు ముక్కుబిండి టోల్ గేట్లని వసూలు చేస్తారు, టోల్ గేట్లు పెట్టి టోల్ వసూలు చేస్తారు ప్రజల దగ్గర. సేమ్ ఇక్కడ కూడా అదే కదా. ఇక దాన్ని ప్రైవేట్ అనకపోతే పబ్లిక్ ఎట్ అంటారు? పబ్లిక్ అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా ఉండి ప్రభుత్వం ఉచితంగా ఇస్తే మందులతో సహా, ట్రీట్మెంట్తో సహా, బెడ్లతో సహా దాన్ని ప్రభుత్వ వైద్యశాలలు అంటారు. మీరు తీసిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ఒకవైపు ఏం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10 మనం దాన్ని నిర్వహించలేము ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామంటాడు. లేదు అది ప్రైవేట్ కాదు మళ్ళీ అంటారు. మనం నిర్మించలేని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాడు వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టి నిర్మిస్తానంటే ఉత్తనే నిర్మిస్తారా? ఇదేమన్నా దానాధర్మం చేస్తారా? చేయడు కదా. వాడు నిర్మించడానికి పెట్టిన పెట్టుబడి మొత్తం రికవరీ చేసుకుంటాడు. ఇది ఒకవైపు నడుస్తుంది. లేదు అంటాడు. ఇది ప్రైవేట్ ఎందుకు అయింది? ఇది ప్రభుత్వాందే. మరి ప్రభుత్వాందే అయితే పీపీపీ అనేది డైరెక్ట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టండి అంటే సమానం. దీనిపైన నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం చేస్తాం, అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తాం అన్నాడు. దీనిపైన ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎంత దారుణమైన వార్తలు అంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజ్ తీసుకున్న వాళ్ళని జైలుకు పంపిస్తానన్నాడు. మీరు ప్రజల కోసం రా, వాళ్ళ కోసం రా, వ్యాపారస్తుల కోసం సరే అంటే అని ఉండొచ్చు. అది ఒకవేళ పాలసీ ప్రకారం తప్పు అయితే ఉండొచ్చు. కానీ అసలు ప్రైవేటీకరణ అనే అంశం పైన మీ స్టాండ్ ఏంటి? ప్రజలకు అవసరం లేదు, ప్రైవేట్ పరం చేయడమే, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏమి ఉండొద్దు, ప్రైవేట్ పరం చేయాలి అని చెప్తున్నారా మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి? వాళ్ళు ఇట్లా రాశారు ఈరోజు, మేము ఇట్లా అన్నాడు ఆయన అని చెప్పి. రైట్.